పంచదార్ల కొండలపై అనుమతికి మించి అక్రమ మైనింగ్ జరిపిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. పంచదార్ల పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని, ఇక్కడ నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. మించి చేస్తే తప్పనిసరిగా అది అక్రమమే, వాళ్ళని తప్పనిసరిగా శిక్షించాలి. ఎంత పరిధి మించి వాళ్ళు అక్కడ మైనింగ్ చేశారో దానిపైన వాళ్ళకి పెనాల్టీస్ వేయమని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా టీం కూడా వెళ్ళటం జరిగింది. పంచదార్లకు సంబంధించిన ఏదైతే క్షేత్రం మొత్తం ధ్వంసం అయిపోతుందో అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 1900 మీటర్స్లో ఉంది. ఏదైతే ఏఎస్ఐ నార్మ్స్ ఉందో 200 మీటర్స్ లోపు ఎవరు కూడా ఇటువంటి మైనింగ్ చేయకూడదని ఉంది. కనుక ఉంది, అయినా కూడా పంచదార క్షేత్రం 1వ శతాబ్దానికి 10వ శతాబ్దం సంబంధించి చోళ రాజుల యొక్క దేవాలయం. దాంట్లో ఉండే ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ సమయంలోనే దాన్ని పొందుపరిచిన ఒక రికార్డు ఉంది. ఈ మధ్యన ఆ రికార్డు కూడా చూడటం జరిగింది. మాకు చాలా సెంటిమెంట్. ఆ యొక్క పంచదారలకు ఏ విధమైన ఆటంకం రావడం కానీ ఎటువంటి భంగం కలగకుండా మేము ఊరుకోం. దాని విషయమే నేను ఏఎస్ఐతో కూడా మాట్లాడేది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రావటం జరిగింది, వాళ్ళు కూడా చూడటం. రేపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళతో కూడా మాట్లాడతాం. జియాలజీ వాళ్ళతో కూడా వాటర్ సంబంధించిన ఈ యొక్క మైనింగ్ కారణంగా అక్కడ వాటర్కి ఏదైనా ఇబ్బంది ఉందా, ఏదైతే న్యాచురల్ స్ప్రింగ్స్ ఉన్నాయో వాటికైనా ఇబ్బంది ఉందా, వాటి కూడా పరిశీలించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మాన్యుమెంట్స్ రక్షించడంలో మేము ముందుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.